హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఉచిత తీర్థయాత్ర మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అతి క్లిష్టమైన తీర్థయాత్రలను కూడా అతి సునాయాసంగా చేయించగలిగిన అపార అనుభవం కలిగిన గొప్ప సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు ఉచితంగా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాన్ని స్త్రీలకు మాత్రమే కల్పిస్తూ ఉన్నారు. మరి సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైతే మేము అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి లక్కీ డ్రా వరకు వెళ్ళి శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా నిలుస్తారో వారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి వారు ఎంచుకున్నటువంటి తీర్థయాత్రకి ఉచితంగా వెళ్ళే అవకాశాన్ని అందుకుంటారు. మరి ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన కాలర్స్ లైన్లో ఉన్నారు. ఈరోజు ఎవరు సరైన సమాధానం చెప్పి లక్కీ డ్రా వరకు వెళ్తారో మరి ఈరోజు చూసేద్దాం. మొదటి కాలర్తో కూడా మాట్లాడేద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి అమ్మ. నమస్తే అమ్మ, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ. విజయవాడ నుంచి. అమ్మ ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయితే ప్రతిరోజు చూస్తున్నారన్నమాట మన కార్యక్రమాన్ని. హిందూ ధర్మంలో చాలా ప్రోగ్రామ్స్ చూస్తారు. చాలా ప్రోగ్రాంలు చూస్తారు. మీకు నచ్చినటువంటివి ఏంటివి ప్రోగ్రామ్స్? శతమానం భవతి ఉదయం నుంచి అన్ని పూజలు కానీ వేరే ఏంటి ఇవి కూడా వస్తాయి కదా బాగా. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఇంకా మనకి సోమవారం అయితే మహాదేవుడి అభిషేకం అన్ని చూస్తాం. అన్నీ చూస్తుంటారు. చాలా సంతోషం అమ్మా. ఎన్నోసారి కాల్ కలవడం విజయలక్ష్మి గారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కాల్ కలిసింది. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసిందండి? 2 నెలలు 3 నెలల నుంచి. అంటే స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్కి. ఎలా అనిపిస్తుందమ్మా మొదటిసారి కాల్ కలిసింది, ఇన్ని రోజులుగా ట్రై చేయంగా? చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదే సంతోషం కంటిన్యూ అవ్వాలి, లక్కీ డ్రావాలకు వెళ్ళాలి. సరేనా? చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కార్యక్రమాలు పెట్టడం మేము విజ్ఞానం కూడా కొంత నేర్చుకుంటామండి బాగా. అవునమ్మా, అదైతే వాస్తవం. మీతో పాటు తెలుసా అమ్మా, మీతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం తెలుసా చాలా విషయాలు. ఎక్కడ ఏమున్నదో ఏంట్లో అనేది అన్ని కూడా చూసుకుంటున్నాం. అవునమ్మా, అవును. సరే, ప్రశ్న అడుగుతున్నానమ్మా, చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. లక్కీ డ్రా వరకు వెళ్ళాలి. సరే అండి, ప్రశ్న అడుగుతున్నాను. విద్యలకు, యోగానికి, సంగీతానికి ఆద్య గురువుగా పరమశివుడు ఎత్తిన అవతారం ఏది? పిల్లలకి బాగా చదువు రావాలి అని అంటే పరమేశ్వరుడికి సంబంధించిన ఏ అవతారానికి సంబంధించినటువంటి దేవుడి యొక్క స్తోత్రాన్ని పిల్లలకి పఠించమని మనం చెప్తూ ఉంటాము, సరస్వతీదేవి కాకుండా పరమశివుడి యొక్క అవతారం. క్లూ ఇవ్వాలి అని అంటే మనకి 8 దిక్కులు ఉంటాయి కదా. 8 దిక్కులలో ఒక దిక్కుతో ఈ స్వామివారి పేరు అనేది వస్తుంది. ఈశాన్యం కాదండి. పోనీ ప్రధానంగా 4 దిక్కులు. ప్రధానంగా 4 దిక్కులు అంటే ఏమేం చెప్తాము? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఈ 4 పేర్లలోనే ఆ స్వామివారి పేరు కూడా దాగి ఉంది. ఆ పేరుకి ఇంకొంచెం దక్షిణామూర్తి స్వామివారు. కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు మొదటిసారి కాల్ చేశారు, లక్కీ డ్రా వరకు వెళ్ళారు. అమ్మ, ఇంటి పేరు చెప్తారా? చాలా మందికి విజ్ఞానం బాగా నేర్పిస్తున్నారండి. అవునమ్మా, చాలా మంచి కార్యక్రమాలు మన హిందూ ధర్మం ఛానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాలు కూడా మనకి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పిస్తూనే ఉంటాయి. ఏ పూజలు ఏ విధంగా చేసుకోవాలి, ఒక ధర్మ సందేహం ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఒక్కటని కాదు, మనకి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఏ పూజ ఎలా చేయాలి, అలాగే మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా, ఏ పని చేసినా సరే మనకి ఏదో ఒక ధర్మ సందేహం అనేది వస్తూ ఉంటుంది కదా. ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో. ఇంటి పేరు చెప్తారా విజయలక్ష్మి గారు? ఇంటి పేరు ఏ అండి. ఏ
రాసుకున్నానండి, బౌల్లో వేస్తున్నాను. శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొంది మీరు కోరుకున్నటువంటి తీర్థయాత్రని ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అమ్మా. నా పేరు నాగకుమారి, హైదరాబాద్ రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. నాగకుమారి గారు ఇంతకుముందు కాల్ చేశారు కదండి? అవునమ్మా, చాలా సాయం చేశానమ్మా. గెలిచాను, ఇక్కడ దాకా వచ్చాను. లక్కీ డ్రా వరకు వెళ్తున్నారు. లక్కీ డ్రాలో రావట్లేదు. లక్కీ డ్రాలో రావట్లేదు. ప్రయత్నం చేద్దామమ్మా, మనకి అవకాశం ఉంది కదా, ప్రయత్నం చేస్తూ ఉందాము, ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తాం. అవునమ్మా, ఫోన్ దగ్గర పెట్టుకోమన్నారని శనివారం నాడైతే ఫోన్ దగ్గర పెట్టుకుని హాస్పిటల్లో వస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే మరి తప్పకుండా ప్రయత్నం చేద్దాము, లక్కీ డ్రా వరకు వెళ్ళేటువంటి. శర్మ గారికి చాలా కృతజ్ఞతమ్మా. మంచి కార్యక్రమం, రోజులు కూడా చక్కగా అడుగుతున్నారు, వివరంగా చెప్తున్నారు, అన్ని బాగున్నాయమ్మా. ఆయన కలిసి యాత్ర కూడా చేయాలని కోరిక, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు కానీ. తప్పకుండా అమ్మ, ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు లక్కీ డ్రాలో విజేతలుగా మీరు కూడా నిలవచ్చు. అంతేనమ్మా. అవునమ్మా. అమ్మ, మనకి ఇంకా అవకాశం ఉంది కదా చాలా. అవునమ్మా. మీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను భరత శర్మ గారికి. తప్పకుండానమ్మా. అంత అమ్మ, రామంతపూర్లో ఉంటారు కదా? అవునమ్మా. ఒకవేళ ఉచితంగా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం మీకు వస్తే, శ్రీలంక రామాయణ యాత్ర అంటే మనకి కొన్ని యాత్రలు ఒక కళగా మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ యాత్రకి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది కదా, అట్లాంటి యాత్రల్లో ఇది ఒకటా మీకు? తప్పకుండా పూర్తి చేయొచ్చండి. తప్పకుండా పూర్తి చేయొచ్చు, లక్కీ డ్రా వరకు వెళ్ళి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిస్తే. సరే అండి, ప్రశ్న అడగమంటారా మరి? సరే అండి. దక్షిణామూర్తి అవతారంలో ఉన్న శివుడు ఏ చెట్టు కింద కూర్చొని ధ్యాన రూపంలో దర్శనమిస్తారు మనకి? కొంచెం క్లూ ఇవ్వమ్మా. చెట్టు అంటే మనకి రావి చెట్టు, ఇట్లాగా కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి, అవి చాలా పెద్దగా ఏపుగా ఎదుగుతాయి అన్నమాట. ఏంటమ్మా చెప్పండి మరొకసారి. కాదండి. ఇప్పుడేం చెప్పారు? మర్రి చెట్టు కరెక్ట్ ఆన్సర్ అండి. ఈసారి కూడా మీరు మనకి వెంటనే ఎలగదు, అంతే. నా ఎదురుకున్నానే ఉంది. అవును, అయితే పేరు ఎలగాలి కదా. అవునవును, టెన్షన్ ఉంటుంది కదా కొంచెము, ఆ టెన్షన్ లో చెప్పలేరు, ఆన్సర్ తెలిసినా చెప్పలేరు. ఇంటి పేరు చెప్తారా నాగకుమారి గారు? కుమారి, తూనుగుంట్ల నాగకుమారి, హైదరాబాద్ రామంతపూర్. ఓకే అండి, రాసుకున్నాను. ఇప్పటి వరకు ఏ ఏ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారండి మీరు? మేమమ్మ తిరుపతి, శ్రీశైలము, షిరిడి, మంత్రాలయము, భద్రాచలము, అన్నవరము, హరిద్వార్, మానసాదేవి దేవుడి అన్ని. అలాగే, చాలా సంతోషమమ్మా. చార్దం అవే ఓపిక లేదు, వెళ్ళగలనా లేదా అని భయము. శ్రీలంక మాత్రం రామాయణ అండి, ఎందుకో అది మాత్రం చూడాలని బాగా కోరికండి. ఓకే అండి, తప్పకుండా పూర్తి చేయొచ్చు. లక్కీ డ్రా వరకు వచ్చేసారు, ఒక మెట్టెక్కేశారు, మొదటి విజయం సాధించేశారు. ఆయన వివరంగా చెప్తారు కదా భరత్ గారితో, టూరిజం అట్లా వెళ్తే నేను కూడా వస్తాను, నీకు తోడు ఉన్నట్టుంటుంది, చక్కగా చూడదాము అని. తప్పకుండా వెళ్ళొచ్చమ్మా. సరే, స్లిప్ లో రాశాను మీ పేరు, బౌల్లో వేస్తున్నాను. శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ నుంచి శ్రీలంక రామాయణ యాత్రని ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. అమ్మ నమస్తే, మీ పేరు? హలో, నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు ఉషా మేడం, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం. ఉష గారు, బెంగళూరులో ఎక్కడుంటారండి? బెంగళూరులో బిఎల్ సర్కిల్ మేడం. చూస్తున్నారా ప్రతిరోజు మన హిందూ ధర్మం ఛానల్ని? జరూరి చూస్తుండం మేడం. మీరు ఎప్పుడు ఇంకా వస్తుండారో సుమారు అప్పుడు ఇంకా చూస్తున్నాము. ఓకే, చూస్తుంటాము. బట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతా ఉంది, ఒక సంతోషం మాకు. అవునవునండి, అవునండి, నాకు చాలా సంతోషము. మేము గెలుస్తామో లేదో అది నాకు తెలియదు, బట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతా ఉంది మాకు. అవునమ్మా, దాంతో పాటు ఒక ప్రయత్నం కూడా చేద్దాం. అవునండి. మేడం, హాయ్ మేడం.
ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా తెలిసిందండి మీకు ఉష గారు? ఇది శతమానం భవితిలో చూస్తూ ఉంటుంది మేడం మొదలు. సో ఇది అట్లనే ఇది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్తూ ఉంటుంది కదా, అది ఒకనాడు మేము చూస్తాము, ఆపద ఇంకా కంటిన్యూస్ గా చూస్తున్నాము. బట్ మీ యాంకర్స్ కూడా మీకు ఎంత మమ్మల్ని గెలిపించాలని ఎంత ట్రై చేస్తారో నిజంగా నాకు చాలా హ్యాపీ అవుతుంది. ఎంత క్లూ ఇస్తారో, ఎంత బాగా మాట్లాడతారు అనేదే మాకు దానికోసమే కూర్చొని చూస్తూ ఉంటాము. చాలా చాలా ధన్యవాదాలు. మీ తెలుగు నాకు వచ్చలేదండి. చాలా ధన్యవాదాలండి. అంటే ఇక్కడ వరకు అయితే ప్రయత్నం చేయగలుగుతాము మేము, కానీ లక్కీ డ్రాలో అయితే అసలు ఎవరి చేతిలో ఉండదు కదమ్మా. అవునండి, మాకు దేవుడు రాసిండు అలా తల్లో. అవును, మీకు కూడా అన్ని ఆన్సర్లు తెలుస్తాయి, మీరు కూడా చెప్పగలుగుతారు, కానీ కొంచెం టెన్షన్ పడటం వల్ల చెప్పడం కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి కొంచెం క్లూ ఇస్తే అందుకుంటారు అని చెప్పేసి మా ఉద్దేశం అనమాట. ఓకే అండి, ప్రశ్న అడగమంటారా మరి? అడగండి మేడం. నాకు ఒక్కసారి బెంగళూరులో మీ చుట్టుపక్కల మీకు తెలిసినటువంటి ప్రసిద్ధ దేవాలయాలు ఏమేమి ఉన్నాయో చెప్తారా? మేడం, మా ఇంటి దగ్గర ఇది ఎయిర్పోర్ట్ టెంపుల్ ఉంటుంది, అక్కడ అన్ని దేవుడు ఉంటారు. బిఎల్ సర్కిల్ అని ఒకటి ఎయిర్పోర్ట్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఉంది మేడం. ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్, బాగుంటుంది టెంపుల్. చాలా ఉండాలి. గొర్వేనల్లి ఉండాలి లక్ష్మీ దేవస్థానము, రియల్ ఉద్భవమూర్తి లక్ష్మీ టెంపుల్ ఉండదు. మా ఇంటి ఇంకా కొంచెం ఒక 20 కిలోమీటర్స్ పోవాలా. బట్ ఇక్కడ బెంగళూరులో చాలా ఉంది. దొడ్డ గణపతి దేవస్థానం ఉంది, బసవన్న టెంపుల్ ఉంది, చాలా ఉండవు మేడం. చాలా ఉన్నాయి. మీరు రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్తారు, ఏ దేవాలయానికి వెళ్తారు రెగ్యులర్ గా? మేడం, మేము మొన్న టూర్ పోయి చూస్తుంది, అదేనే పోలార్ ఇంకా ఇది భద్రాచలము, శ్రీశైలము, నంద్యాల, హైదరాబాద్ ఇది స్టూడియో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చూడాల్సినటువంటి అన్ని దేవాలయాన్ని పూర్తి చేశారనమాట. మొన్న ఇప్పుడు రీసెంట్ గా తిరుపతికి వెళ్ళాము. బాగా అయిందమ్మా స్వామివారి దర్శనము? బాగా అయింది మేడం, అది ఆన్లైన్ లో బుక్ చేసుకుని 2 hours అయింది. ఓకే అమ్మా, మరి ప్రశ్న అడుగుతున్నాను, చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. లక్కీ డ్రా వరకు వెళ్దాం. సరే అండి, ప్రశ్న అడుగుతున్నాను. దేవతల సైన్యానికి సేనాపతిగా, జ్ఞానానికి ప్రతీకగా ఏ భగవంతుడిని పూజిస్తారు? మేడం, ఇంకొకసారి అడగండి. దేవతల సైన్యానికి సేనాపతిగా, జ్ఞానానికి ప్రతీకగా ఏ భగవంతుడిని పూజిస్తారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎలా చెప్పగలిగారు మేడం? ఇది నేను అష్టోత్తరం చదువుతా ఉంటాను మేడం డైలీ. దేన సేవాధిపతి మరి వల్లి దేవి రాణి. సో ఇట్లా కొంచెము అష్టోత్తరము దేవుడి బుక్లు చదువుతా ఉంటాను. అండ్ మోర్ ఓవర్ మీ ప్రోగ్రామ్ చూస్తాను కదా, అది నాకు ఫోన్ కనెక్ట్ అవుతుంది అనే లేదు కాదు నాకు క్వశ్చన్. బట్ ఐఎమ్ లెర్నింగ్, చాలా నేర్చుతాను. చాలా బాగా చెప్పారండి నిజంగా ఆన్సర్. నేను క్లూ ఎలా ఇద్దామా అని ఆలోచిస్తున్నాను, ఈలోపు మీరు ఆన్సర్ చెప్పేశారు. మేడం, అదే ఈ మురుగనికేనే దేవసేనాధిపతి అంటారు. అవును, అవునండి. ఓకే అండి. ఉష గారు, ఇంటి పేరు చెప్తారా మేడం? ఇంటి పేరు ఏం చెప్పాలా? ఇనిషియల్ చెప్తారా మేడం? ఇది బెంగళూరులో ఇంటి పేరు అనేది ఏముండదు, ఉండదా? విశ్వకర్మ. ఓకే. మా ఉషా శ్రీనివాసాచార్యని, మాది విశ్వకర్మ. అలాగే అండి, రాసుకున్నాను. విశ్వకర్మ నిలయ అని ఉంటుంది. తప్పకుండా రాసుకున్నానండి, స్లిప్ లో రాసుకున్నాను, బౌల్లో వేస్తున్నాను. ఇంతకీ మీరు ఒకవేళ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిస్తే ఏ యాత్రకి వెళ్ళబోతున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు? శ్రీలంక రామాయణ మేడం, ఎందుకంటే మేము కాశీ చూసినాము, 2 సార్లు చూసినాము. అయోధ్య కంతా పోవాలనుకుంటాడు, బట్ శ్రీలంక పోవాలనేసి చాలా తప్పకుండా వెళ్ళొచ్చండి. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిస్తే తప్పకుండా వెళ్ళొచ్చు. మరి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచి మీరు కోరుకున్నటువంటి యాత్రని ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మేడం, మేడం, మీరు బాగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మ. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటా మేడం. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి అండి? నాగారం. నాగారం నుంచి చూస్తున్నారమ్మా ప్రతిరోజు ఛానల్ని? చూస్తా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా ప్రోగ్రామ్? ఎలా అనిపిస్తుంది? రోజు చూస్తా. అలాగే, ఎలా అనిపిస్తుందమ్మా ప్రోగ్రాము?
చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం కదా మనకు తెలియనివి. అవును మేడం. ఓకే, ఎన్నోసారండి కాల్ కలవడము? నాకు ఇది 6వ సారి. 6వసారి. ఇంతకుముందు 2 సార్లు 5 సార్లు వెళ్ళారా? లక్కీ డ్రా వరకు వెళ్ళారా? విన్ అవ్వలేదు, అంటే లక్కీ డ్రా వరకు వినగానే రాలేదు. అలాగే అలాగే, ఈసారి కూడా ప్రయత్నం చేద్దాము లక్కీ డ్రా వరకు వెళ్ళేటందుకు. మంచిది. లక్కీ డ్రాలో కూడా చూద్దాం ఈసారి ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది, శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో. సరే మేడం. లక్ష్మి గారు, ఒకవేళ మీరు తీర్థయాత్రకు వెళ్ళేటువంటి అవకాశం మీకు వస్తే ఏ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారండి? చార్ధాం వెళ్ళాలని. చార్ధామ్ యాత్రకి తప్పకుండా పూర్తి చేయొచ్చు. లక్కీ డ్రా వరకు వెళ్ళి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిస్తే. అండ్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి మేము ఏ యాత్రకి వెళ్ళినా సరే ఆ యాత్రకి సంబంధించిందే కాకుండా, ఆ ప్రాంతానికి ఆ దేవాలయానికే పరిమితం కాకుండా ఆ చుట్టుపక్కల మనము ప్రతిసారి ఈ యాత్రలు అనేవి చెయ్యలేము. జీవితంలో ఒక్కసారి చేస్తేనే అదొక అదృష్టము, పరమాద్భుతంగా భావిస్తూ ఉంటాం కదా. అటువంటి తీర్థయాత్రలకి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేమేమో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన యాత్రలు ఇవన్నీ కూడా. అందుకని వెళ్ళే ఒక్కసారి కూడా ఆ శ్రీలంక రామాయణ యాత్ర కావచ్చు, చార్ధామ్ యాత్ర కావచ్చు, కైలాస మానస సరోవర యాత్ర కావచ్చు, ఇలా ఏ యాత్ర అయినా సరే ఆ ప్రదేశమే, ఆ దేవాలయమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ దేవాలయాలు కూడా దర్శించుకొని రావచ్చు, అన్నీ కవర్ చేసుకోవచ్చు. అంటే మనం అంత దూరం వెళ్ళాము, ఆ ప్రదేశానికి వెళ్ళకుండా వచ్చేసామనే అసంతృప్తి మాత్రం ఉండదు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి కనుక ఏ యాత్రను చేసినా సరే. సరే అండి, ప్రశ్న అడగమంటారా? అడగండి మేడం. ప్రశ్న అడుగుతున్నానండి. శివపార్వతుల కుమార్తె ఎవరు? శివపార్వతుల కుమార్తె ఎవరు? శివపార్వతుల కుమార్తె ఎవరు? ఎవరు అంతేనా మేడం? కుమార్తె పేరు చెప్పండి. శివపార్వతుల కుమార్తె పేరు. మానసదేవి మేడం. మానస కరెక్ట్ ఆన్సర్ అండి. ఎలా తెలుసుకున్నారు? అంటే నేను వింటా మేడం, పురాణం విన్నారు, అందుకనే చూసారా, చెల్లెలు కదా అని వెంటనే ఆన్సర్ చెప్పేసేసారు. నేను మీ క్లూ ఎలా ఇద్దామా అని ఆలోచిస్తున్నా, ఈలోపే ఆన్సర్ చెప్పేశారు మీరు. చాలా సంతోషం అనిపిస్తుందండి నిజంగా. ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ప్రేక్షకులు. చక్క ఆన్సర్లు చెప్పేస్తున్నారు మేము క్లూలు ఇవ్వకుండానే. అవునండి. ఇంటి పేరు చెప్తారా లక్ష్మి గారు? జి లక్ష్మి మేడం. జి రాసుకున్నానండి, బౌల్లో వేస్తున్నాను. శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొంది మీరు కోరుకున్నటువంటి చార్ధామ్ యాత్రని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? చిన్ని వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఇంతకు ముందు కాల్ చేశారు కదా? అవును మేడం. ఎక్కడి నుంచి అండి? హలో అమ్మ, ఎక్కడి నుంచి? నెల్లూరు జిల్లా. నెల్లూరు నుంచి. వెంకటలక్ష్మి గారు ఎన్నోసారండి కాల్ కలవడం? 3-4 సార్లు కలిసింది మేడం. ఇంతకు ముందు వెళ్ళారా లక్కీ డ్రా వరకు? 3 సార్లు వెళ్ళాను మేడం. వెళ్ళారు. సరే, ఈసారి కూడా ప్రయత్నం చేద్దాం, లక్కీ డ్రా వరకు వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి. ఈరోజు నా కాలర్స్ అందరూ కూడా క్లూ ఇవ్వకుండానే క్వశ్చన్ అడిగిన వెంటనే సెకండ్లలోనే సమాధానం చెప్పేస్తున్నారు. మరి మీరు కూడా చక్కగా సమాధానం చెప్పేయాలి, టెన్షన్ పడకుండా. ఓకే మేడం. తప్పకుండా ప్రశ్న అడుగుతున్నానండి, చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ తీర్థయాత్ర ఉచితంగా చేసేటువంటి అవకాశం వస్తే మీరు ఏ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు? నేపాల్ ముక్తినాథ్. తప్పకుండా అండి, మీ యాత్రని పూర్తి చేయొచ్చు. లక్కీ డ్రా వరకు వెళ్ళి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిస్తే. అమ్మ, ఇప్పటి వరకు ఏ తీర్థయాత్రలకు వెళ్ళారు? కాశీ పోయాం మేడం. కాశీకి, తిరుపతి, తిరుమల, అన్నవరం, హిమాచలం. అంతేనా? సరే అండి, ప్రశ్న అడుగుతున్నాను. నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి శివుడు ధరించిన రూపం ఏది?
క్లూ మేడం. నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి శివుడు ధరించినటువంటి రూపం ఏది? కొంచెం క్లూ మేడం, క్లూ మేడం. ఈ రూపము అనేది 3 అక్షరాలండి. 3 అక్షరాలు. సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఈ పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యం స్వామి గారు పిలుస్తారా? మనకు అటు తమిళనాడు అటు సైడ్ ఈ పేరు ఎక్కువగా స్వామివారిని ఈ పేరుతోనే పిలుస్తుంటారు. కాదండి. సరే, మొదటి అక్షరం చెప్తున్నాను, చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అదే చెప్తున్నానమ్మా, కంగారు పడకండి, నిదానంగా ఆలోచించి చెప్పండి. 3 అక్షరాలని చెప్పాను కదా, మొదటి అక్షరం వచ్చేసి శ, మెలిక శ. శరభ రూపం కరెక్ట్ ఆన్సర్ అండి. ఈసారి కూడా లక్కీ డ్రా వరకు వెళ్ళారు మీరు. తప్పకుండా అండి, ప్రయత్నం చేద్దాం. ఇదైతే మన చేతుల్లో ఉంటుంది కానీ అది అసలు మన చేతుల్లో, అసలు ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఇంటి పేరు చెప్తారా వెంకటలక్ష్మి గారు? ఇంటి పేరు చెప్పండి. చిన్ని వెంకటలక్ష్మి. అలాగే రాసుకున్నానండి, బౌల్లో వేస్తున్నాను. శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచి మీరు కోరుకున్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్రని ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మేడం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరమ్మా? భాగ్యలక్ష్మి అండి నా పేరు. భాగ్యలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎక్కడి నుంచి అండి భాగ్యలక్ష్మి గారు? సికింద్రాబాద్ నుంచి అండి. సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అని చెప్పారు కదా, చూస్తున్నారా ప్రతిరోజు మన కార్యక్రమాన్ని? చూస్తున్నానండి, రోజు చూస్తున్నారు. ఎన్నోసారి కాల్ కలవడం? ఇది 5వ సారి అండి. 5వ సారి. లక్కీ డ్రా వరకు వెళ్ళారా ఇంతకు ముందు? లక్కీ డ్రా వరకు వెళ్ళానండి. ఓకే, ఈసారి కూడా వెళ్ళాలి లక్కీ డ్రా వరకు. 5వ సారి కాల్ చేశారు కదా. అలాగేనండి. మీరు తేలికైన ప్రశ్నలు అడగండి. తేలికైన ప్రశ్నే అడుగుతాను. మీరు చెప్పలేకపోతే ఆన్సర్ కూడా, అంటే క్లూ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను కదా. అవునండి, అవును. కనీసం లక్కీ డ్రాలో ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది అదైతే అసలు ఎవరి చేతుల్లో ఉండదు. కనీసం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ లక్కీ డ్రా వరకు తీసుకువెళ్ళాలనేది మా ప్రయత్నం కూడా. అవునండి. సరే అమ్మా, మరి 5వ సారి కాల్ కలిసింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మీరు క్లూ ఇవ్వబట్టే 5 విషయాలు చెప్పగలిగానండి. అవునా? సరే అండి. అమ్మ, మీరు ఇప్పటి వరకు ఏ తీర్థయాత్రలకు వెళ్ళారు? ఇప్పుడు నేనండి శారదాం వెళ్ళానండి. శారదాం, ఇంకా కాశీ వెళ్ళానండి, రామేశ్వరం. ఓకే అండి, ప్రశ్న అడుగుతున్నాను, చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అడగండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మన దగ్గర 3 శక్తిపీఠాలు ఉన్నాయండి. మూడా అనుకుంటున్నారా? ఒకటి శ్రీశైలము. శ్రీశైలం. భ్రమరాంబిక. 4 ఉన్నాయండి. 3 కాదు. 4 ఉన్నాయండి. 4 కరెక్ట్. 4 ఉన్నాయి. ఎక్కడెక్కడ చెప్పండి. శ్రీశైలం, భ్రమరాంబిక. ఒకటి పిఠాపురము పురోహిత అమ్మవారు. ఒకటి జోగులాంబ, అలంపూర్ జోగులాంబ, అలంపూరు. మాణిక్యాంబ, ద్రాక్షారామం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు ఆన్సర్. లక్కీ డ్రా వరకు వెళ్ళారు ఈసారి కూడా. ఇంటి పేరు చెప్తారా అండి? భాగ్యలక్ష్మి అండి. అలాగే రాసుకున్నానండి, బౌల్లో వేస్తున్నాను. శనివారం రోజున తీసేటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొంది మీరు కోరుకున్నటువంటి తీర్థయాత్రని ఉచితంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాలర్స్ అందరూ కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. అందరూ కూడా లక్కీ డ్రా వరకు వెళ్ళారు. ఈరోజు ఈ వారం శనివారం తీసేటువంటి లక్కీ డ్రాలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చూద్దాము. ఇదండి ఇవాల్టి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఉచిత తీర్థయాత్ర, మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమం.
తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు ప్రసారమయ్యే లైవ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.